ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము ఈ తప్పిపోయిన కుమారుడు సంగతి మనం చాలా సార్లు చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఈ లూకాసు వార్త ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ పుస్తకంలో 21 దేశాల పేర్లు ఉన్నాయి. ఈ లూకాసు వార్తలో దేశాల పేర్లు 21 దేశాల పేర్లు ఉన్నాయి. 54 పట్టణాల పేర్లు ఉన్నాయి ఇందులో. 21 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు, 9 దేవుళ్ళ పేర్లు ఉన్నాయి ఇందులో. ఈ లూకాసు వార్తలో 21 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు, 9 దేవుళ్ళు అనబడేవారు ఎవరైతే ఉన్నారో వారు 9 దేవుళ్ళ పేర్లు ఉన్నాయి ఇందులో. ఈ లూకాసు వార్త అన్ని సువార్తల కంటే కూడా వివరంగా, విపులంగా వ్రాయబడిన సువార్త ఈ సువార్త. ఇతను రాసిన ఆయన కురేనీయుడు. ఇతను ఒక వైద్యుడు అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ లూకాసు వార్తలో ఈ 15వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన అధ్యాయము. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము అత్యంత ప్రఖ్యాతిగాంచినది. అంటే అసలు తెలియనోళ్ళు ఉండరు. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి తెలియనోళ్ళు ప్రఖ్యాతిగాంచడం అంటే ఏంటంటే అనేక మందికి తెలిసిన ఈ కథ అన్నమాట. ఇది యేసు ప్రభు వారు చెప్పింది, ప్రఖ్యాతిగాంచింది. అలాగే భావోద్రేకాలు కలిగినది. ఇందులో భావోద్రేకాలు ఉన్నాయి, అనేక టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, మలుపులు ఉన్నాయి. కథ ఇలా వెళ్ళుకుంటూ మళ్ళీ ఇట్లా తిరుగుద్ది, ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరుగుద్ది, మళ్ళీ ఇలా తిరుగుద్ది. అలాగా అనేక మలుపులు. అలాగే ప్రేమను వ్యక్తపరిచే టాపిక్ కూడా ఇది. ప్రేమను వ్యక్తపరిచేది ఇది. ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. 3 ఉపమానాలు. ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు, ఉపమానాలు. ఈ 3 ఉపమానాలు కూడా తప్పిపోయినవే, పోయినవి దొరకటవే. ఒక ఉపమానమేమో 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. అయితే గొర్రెల కాపరి ఏం చేశాడు? ఆ 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఒక గొర్రె కోసము వెతికి తీసుకొని వచ్చాడు. అప్పుడు సంతోషము కలిగిందంట. అటువలే మీరు ఇక్కడ 5వ వచనంలో, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో. అటువలే సేమ్ టు సేమ్ అలాగే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక మానవుడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్దంట. మన షబానా గారు మనసు మార్చుకొని బాప్తీసం తీసుకుంది. అప్పుడు ఇక్కడ కూడా పండగ చేసుకోవాలి, ఎందుకంటే పరలోకంలో పండగ చేసుకుంటారంట. ఒక పాపలోకంలో ఒక పాపిగా ఉన్నవారు రక్షణ తీసుకొని మారు మనసు తీసుకొని బాప్తీసం తీసుకుంటే పరలోకములో పండగ చేసుకుంటారంట. అలాగే ఇంకొక ఉపమానము, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. అందులో ఒక నాణ్యం పోగొట్టుకుందంట. పోతే పోయిందిలే, ఒకటి 10 ఉన్నాయిగా అనుకోట్లా, 99 ఉన్నాయిగా, ఒకటి పోతే పోయింది అనుకోట్లా. దీపము వెలిగించి జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము ఇది కూడా ఇందాకట్లాగానేనమాట. అందరిని పిలిచి మళ్ళీ అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై సంతోషము కలిగినని ఇక్కడ కూడా పరలోకముల పండగ అని చెప్తున్నారు. అలాగే 3వ పారబుల్
మూడవ ఉపమానం కూడా ఇద్దరు కుమారులు. ముందు 100 ఉంటే 99 బాగానే ఉండి ఒకటి పోయింది. ఆ తర్వాత 10 ఉంటే ఒకటి పోయింది. ఇప్పుడు ఇద్దరుంటే ఒకటి తప్పిపోయాడు. ఈ ఈ 3 ఉపమానాలు ఒకేలాగా ఉన్నాయి. ఈ 3 ఉపమానాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, లూకాసు వార్త 15:1-2లోనే ఉంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని అందుకు చెప్పాడండి. అంటే పాపులను దగ్గర తీస్తున్నాడంట. పాపులను దగ్గర తీయటమే కాకుండా వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. జక్కయ్య కటికి పాపి, ఊరంతా చెప్తున్నారు పాపి అయిన మనుషుడు అని. కానీ యేసు ప్రభు వారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. ఉండవలసి ఉన్నదని చెప్పాడు. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు? నేనంత పాత్రను కాదు నాయన, ఏదో చెట్టెక్కి చూద్దాం అనుకున్నాను, నువ్వు నా ఇంటిలో వచ్చుటకు నేను పాత్రను కాదు అని అనలా. ఇలాగే అన్న ఒక మనిషి ఉన్నాడా? ఎవరో శతాధిపతి. అతను ఏమన్నాడు? నేను వస్తానంటే యేసుప్రభు వారు, అయ్యా నువ్వు రావక్కర్లేదు, నువ్వు ఒక మాట చెప్తే చాలు ఇక్కడ స్వస్థత జరుగుద్దని. ఎవరు బెటర్ ఇందులో? ఎవరు బెటరు? జక్కయ్యే బెటర్. యేసు ప్రభు వారు ఇంటికి రావాలి. అతని శతాధిపతి అట్లా అన్నాడు, స్వస్థత వచ్చింది కానీ జక్కయ్యకున్నంత మారు మనసు, జక్కయ్యకున్నంత పశ్చాత్తాపం అతనికి రాలా, వచ్చినట్టు చూపించలా. ఇంటికి వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది, పైగా మారు మనసు వచ్చింది. మొత్తం అన్నీ వదులుకొని ఇంకా నేను 4 గంటలు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఎవరు బెటరు? కాబట్టి ఇంటికి రావాలి. చాలామంది దైవజనులు ఇంటికి రావటం విశ్వాసులకు ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు ఫోన్లో చెప్పేస్తే గొడవ వదిలిపోద్ది, ఫోన్లో చెప్పేస్తే అయిపోద్ది. కాబట్టి ఇంటికి రావటం అనేది చాలా ముఖ్యం. సరే, ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, ఇక్కడ తప్పిపోయిన వీళ్ళు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుక్కుంటున్నారు. అందువల్ల ఈ 3 ఉపమానాలు చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడైనా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 ఉపమానాల యొక్క సారాంశం ఏంటంటే, పాపమును ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి. ఈ 3 ఉపమానాల అధ్యాయం అంతా సారాంశం ఏంటంటే, పాపమును ద్వేషించాలి, పాపము చేసిన వ్యక్తిని ప్రేమించాలి అని చెప్పాడు ఇక్కడ. కానీ శాస్త్రులు, పరిచయాలు ఏం చేస్తున్నారు తెలుసా? పాపిని ద్వేషిస్తున్నారు, పాపం చేసిన వ్యక్తిని ద్వేషిస్తున్నారు. అవునా? పాపము చేసిన వ్యక్తిని చిచి అంటున్నారు, కానీ పాపాన్ని చిచి అంటలా. అందుకోసం ఈ 3 ఉపమానాలు చెప్పాల్సి వచ్చింది. యేసు ప్రభువారు ఈ 3 ఉపమానాలు చెప్పాల్సి వచ్చింది. కొద్దిగా చలి పడుతుంది, ఏసీ ఎక్కువైంది అనిపిస్తుంది నాకైతే, ఇన్ని కోట్లు వేసుకున్నా కానీ. సరే అనిపిస్తుంది. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఇందులో మనకందరికి తెలిసిన భాగమే. అయితే ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు యొక్క గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు ఏమున్నాయి అనేది ఏరాలి, వెతకాలి. పెద్ద కుమారుని యొక్క మంచి లక్షణాలు చూడండి. నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు అని అన్నారా? ఎన్నో వచనం? 30.
కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా చాలు. అంటే ఎల్లప్పుడూ పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే ఈనాటి సంఘము, విశ్వాసులు అందరూ ప్రతి ఆదివారము వస్తున్నారు. ప్రతి బుధ, శనివారాలు, వార కార్యక్రమాలు, ఆన్లైన్ ప్లేయర్లు, ఇంకేమైనా ఉంటే ఆరాధన, స్తుతి ఆరాధన అన్నిటికీ వస్తున్నారు. కానీ తండ్రి దగ్గర, తండ్రి సన్నిధిలో ఉంటున్నారు, ఎల్లప్పుడూ ఉంటున్నారు. కానీ పెద్ద కుమారుడికి ఏమీ లేదు. ఎప్పుడు దగ్గరున్నా కానీ వివేచన లేదు. ఏది మంచిదో ఏది చెడో అర్థము కావట్లేదు. ఈనాటి విశ్వాసులు కూడా ఎప్పుడు ప్రతి ఆదివారం ఏళ్ల తరబడి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బట్టి వస్తున్నారు. ఇంకా ఏది మంచో ఏది చెడో, తండ్రి ఎలాంటి వాడో దేవుడు ఎలాంటి వాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంతకీ పెద్ద కుమారుని యొక్క గుడ్ క్వాలిటీ, మంచి లక్షణం ఏంటంటే, మంచిదే రావాలి, అట్టని మానేయటం కాదు. ఇదొక మంచి క్వాలిఫికేషన్, ఇదొక మంచి లక్షణం. నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అన్నాడు. ఎక్కడంటే 29వ వచనంలో. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి స్తుతి ఆరాధన చేస్తున్నాడు, సేవిస్తున్నాడు, పాట కూడా పాడుతున్నాడు. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా అని పాటలు కూడా బ్రహ్మాండంగా పాడుతున్నాడు పెద్ద కుమారుడు. కాబట్టి విశ్వాసులమైన మనము అందరము కూడా సేవిస్తున్నాము, ఆరాధనకు వస్తున్నాం, సేవిస్తున్నాము, ఆరాధనకు వస్తున్నాం. కానీ ఏ లోపం కలిగి ఉన్నాం, ఏమి నేర్చుకోవట్లేదు, ఏం తెలియట్లేదు. సరే, అది పక్కన పెట్టండి. ముందు మంచి క్వాలిటీయే కాదా? దేవుని సేవించడం అనేది మంచి క్వాలిటీయే. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే అన్నాడు. మళ్ళీ నీ ఆజ్ఞలను, అక్కడే ఉన్నాడు కదా, అక్కడే ఉంది. అక్కడ అబ్బా, ఏమి ఆజ్ఞలు పాటిస్తున్నాడండి అసలు. నెంబర్ 1 బైబిల్లో ఏ ఆజ్ఞ ఉంటే ఆ ఆజ్ఞ అన్నిటి కూడా పాటిస్తున్నాడు. చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ఎల్లప్పుడూ సహవాసంతో ఉంటున్నాడు పెద్ద కుమారుడు. కానీ విపరీతమైన లోపాలు ఎన్నో ఉన్నాయి. గుడ్ క్వాలిటీస్ 4 చూసి ఈ బ్రదర్ మంచోడని మనం చెప్పలేం, ఇతను పలాంటోడని మనం చెప్పలేం. కాబట్టి ఆజ్ఞలు కూడా మీరట్లేదంట. ఇంకో బ్రహ్మాండమైన లక్షణం ఉంది అక్కడ. ఏంటంటే, తండ్రి చెప్పిన పనులన్నీ చేస్తున్నాడంట. అన్నాడా ఆ మాట? ఎక్కడ? నీ ఆజ్ఞలు నేను ఎన్నడూను అంటే అర్థం ఏంటి? తండ్రి ఏది జారీ చేస్తే అది చేస్తున్నాడు. తండ్రి చెప్పే పనులన్నీ చేస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ఏళ్ల తరబడి ఆరాధనకు వస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునితో ఉన్నట్టు ఉంటున్నాడు. ఇది మొత్తము వేషధారణ. ఇది మొత్తం అంజూరపు చెట్టులాగా చక్కగా బ్రహ్మాండమైన ఆకులు ఉన్నాయి దూరం నుండి చూస్తే. కాబట్టి ఈనాడు సంఘములో ఉన్న బిడ్డలందరూ ఎలా ఉన్నారు, ఏ రకం కలిగి ఉన్నారు, ఎలా ఉన్నారు? పెద్ద కుమారులాగా ఉన్నారా? పెద్ద కుమారు లక్షణాలు ఉన్నాయా? ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు బ్యాడ్ క్వాలిటీస్ చూద్దాం. 4 గుడ్ క్వాలిటీస్ చూసాం. ఇప్పుడు బ్యాడ్ క్వాలిటీస్ ఏమున్నాయి చూద్దాం. ఇంట్లోనే ఉన్నాడు కానీ ఎన్నడూ సంతోషం లేదంట. దేవుని ఇంట్లో ఆనందాన్ని అనుభవించటం లేదంట. అవునా? ఇంట్లోనే ఉంటున్నాడు కానీ సంతోషం లేదు. ఎక్కడంటే అది ఎన్నో వచనం అమ్మది?
అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లలైనను అంటే సంతోషము లేదంట. ఇంట్లోనే ఉంటున్నాడు, మందిరంలోనే ఉంటున్నాడు, మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆజ్ఞలను జాగ్రత్తనే పాటిస్తున్నాం, కానీ సంతోషం లేదు. సంతోషం ఎప్పుడు ఉండిద్ది? ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉంటే, తండ్రితో సమాధానం కలిగి ఉంటే సంతోషం ఉండిద్ది. తండ్రితో సమాధానం కలిగి ఉంటే సంతోషం ఉండిద్ది. కాబట్టి ఇతనిలో ఏం లేదంట, సంతోషం లేదు. మనం బాప్తీసం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఒక పాట పాడతారు. ఏం పాట అది? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం అనని. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. ఎంత మాయ అండి, ఎంత మాయ! ఎప్పుడు ఇన్ని చేస్తా ఉన్నాడు, మళ్ళీ సంతోషము ఎప్పుడన్నా నేను సంతోషపడ్డానా అంటున్నాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, సేవిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, తండ్రి చెప్పింది ఏది మీరలా, అయినా సరే సంతోషము లేదు. చూసారా? కాబట్టి సంతోషము ఎక్కడి నుంచి వచ్చిద్ది అని అంటే, భక్సింగ్ గారి సాక్ష్యం పుస్తకంలో పైనే ఉంటుంది. ఏమని పేతురు రాసిన పత్రికలో, చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, బాప్తీసం తీసుకుంటావో, సంతోషము సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే సంతోషం సమాధానము లేదో నీకు రక్షణ కోల్పోయినట్టే లెక్క. కాబట్టి ఈ పెద్ద కుమారుడు ఏమన్నాడంటే సంతోషము లేదు అంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ఇంట్లోనే ఉన్నాడు కానీ అంతా నాదనుకోవట్లేదంట. అవునా? నీవు నాకు ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా, ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా అంటున్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? అరే నేనివ్వటం ఏంటి బాబు, నేనివ్వటం ఏంటి, నాయన్నీ నీయి అంటే నువ్వు ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నాయన్నీ నీ అనుకోవట్లేదా అని ఆశ్చర్యపోయాడు తండ్రి. కాబట్టి ఈ మందిరములో ఉన్నవన్నీ ఎవరి? తండ్రి ఆస్తి. తండ్రి ఆస్తి అంటే మన ఆస్తి, మనందరి ఆస్తి. ఇది మనది. ఆర్టీసీ బస్సులో ఉంటుంది రాసి, ఈ బస్సు మీది, మాది, మనందరిది. దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం ఉంచుదామని అని ఉండిద్ది కదా. అది వారు ఎప్పుడన్నా, నేను ఎప్పుడు ముందు కూర్చోవటమేగా నాకు సరిగ్గా తెలీదు. చూసారా? ఒక బస్సు మీదనే నీది, నాది, మనందరిది. నీకు ఆ మూల ఊజు కనపడింది అనుకో, అది ఎవరి బాధ్యత? నాదా? అక్షితాది. అది అది ఎవరిది? ఇంకొకరిది మీది. అలాగే మనది. ఇక్కడ దుమ్ము కనపడిందా? విపరీతంగా ఉంది దుమ్ము. ఇది ఎవరిది? ఈ బాధ్యత ఎవరిది? నాదా? కాబట్టి ఎవ్వరు కూడా నాది అనుకోవట్లా. నాది అనుకోకపోబట్టే ఇలా ఉంది. చూసారా ఎంత ఎంత మైనస్ పాయింటో ఇది. తండ్రి ఆస్తి అంతా కూడా నాది అనుకోవట్లేదంట. కాబట్టి మందిరములుగా పనులన్నీ, దేవుని విషయాలన్నీ నావి అని అనుకోవాలి. ఇది ఒక లోపం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది లోపం. ఇది ఎవరికైనా నిద్ర వస్తుంది అని అనుకున్నప్పుడు వెంటనే లేచి కళ్ళు కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఎవరికి రావట్లే నిద్ర. రానప్పుడు చెప్పడమే బెటరు. నిద్ర వస్తున్నప్పుడు చెప్పామనుకో, అబ్బో నాకే చెప్పారు అనిపించింది. కాబట్టి ముందుగా ఏమంటారంటే మేలుకొలుపు అంటారు. ఏసీ పెట్టాం కదా, కొద్దిగా నిద్ర వచ్చింది. సో కాబట్టి ఇంకొక లోపం ఏంటి ఇక్కడ?
అంతా నాదనుకోట్లా, అంతా నాదనుకోట్లా. తమ్మునితో కానీ తండ్రితో కానీ సంతోషము సమాధానం లేదండి. తమ్ముడితో సంతోషం లేదు, తండ్రితో కూడా సంతోషం లేదు అతనికి. ఎందుకంటే ప్రేమ ఉంటేగా. తమ్ముడిని ప్రేమించుంటే తప్పిపోయిన వచ్చినప్పుడు ఎగిరి గంతేసేది ముందు అన్నే ఎగిరి గంతేయాలి, ఎగిరి గంతేయాలి. అవునా? తమ్ముడు వచ్చాడంటే నువ్వు అలిగి బయట నుంచుంటే ఇంకేమీ సహోదర ప్రేమ? కాబట్టి సహోదర ప్రేమ సంఘములో చాలా అవసరం, చాలా ముఖ్యం, చాలా అవసరం. కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. అలాగే తండ్రితో కూడా సంబంధము కలిగి ఉండటం చాలా మంచిది, చాలా అవసరం. ఇది లేదంట ఆయనకు, తమ్మునితో కానీ తండ్రితో కానీ అసలు సంతోషం సమాధానం లేదు. అసలు లేకపోగా తమ్ముడు అంటే ద్వేషం కూడా తమ్ముడిని మెచ్చుకుంటే అన్నకు బాధ వచ్చేసింది. అవునా? తమ్ముడిని మెచ్చుకుంటే అన్నకు బాధ వచ్చేసింది. అవునా? తండ్రి ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటే అబ్బా అని ఆడు తమ్ముడు వస్తే బ్రహ్మాండమైన మేకపిల్లను కోసి అన్నీ చేసి పండగ చేస్తుంటే ఇతనికి ఎలా ఉంది? శాస్త్రులు పరిచయాల గురించి చెప్పేది ఇదంతా. శాస్త్రులు పరిచయలే, వాళ్ళు చేసేది ఇదే. వాళ్ళకి సహోదర ప్రేమ లేదు. ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? ఏంటి వాడంతా ఆస్తి పాడు చేసుకొని వచ్చినోడికి పండగ చేస్తున్నాడేంటి? కాబట్టి ఈ ఉపమానం, ఈ 15 అధ్యాయంలో 3 ఉపమానాలు కూడా శాస్త్రులు పరిచయులు. కాబట్టి సంఘములో కూడా ఆ శాస్త్రులు పరిచయులు లక్షణాలు మన జీవితంలో మనలో ఎవరికైనా ఉన్నాయో పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్త మాంసంలో పాల్పంపులు పొందటం మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, తండ్రి మనసుని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు, కానీ తండ్రి మనసు అర్థం చేసుకోవట్లేదు. నేను ఎలాంటి వాడినో మీకు అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పెద్ద కుమారుడికి అది లేదు, తండ్రి మనసును అర్థం చేసుకునేది లేదు. ఇంట్లో ఎయ్యి కూడా నాయి కావనుకుంటున్నాడు, నాయి అని అనుకోవట్లా. అందుకే మేకపిల్లని ఇవ్వలేదు అంటున్నాడు. ఇంకొకటి, ఇంట్లో వారితో సంతోషము లేదు. అలాగే స్నేహితులతో కూడా సంతోషపడదామన్నా ఏదో అడ్డుపడినట్టు ఇతను నన్ను స్నేహితులతో సంతోషపడట్లేదు, ఇక్కడ నేను ఇంట్లో వాళ్ళతో సంతోషపడలేదంటే, ఇంట్లో వాళ్ళతో పడకపోవటానికి కారణం ఎవరు? నీవే. అన్నీ నీయని నువ్వు అనుకోవట్లా, అందుకోసం సంతోషం లేదు. ఇంకా తండ్రిని తండ్రి అని అసలు సంబోధించడమే లేదు, ఇదిగో అంటున్నాడు. ఇది కూడా బ్యాడ్ క్వాలిటీస్లో ఒకటే. పైగా తమ్ముడిని కూడా నా తమ్ముడు అని అంటలా. ఈ నీ కుమారుడు అంటున్నాడు. ఎన్ని తేడాలు ఉన్నాయో పెద్ద కుమారుల్లో, చాలా బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి. నీ తమ్ముడు అంటున్నాడు, తండ్రిని కూడా తండ్రి అని అంటలేదు. ఆ మేకపిల్లలన్నీ నీ కావా? అది కూడా లేదు. కాబట్టి ఈ బ్యాడ్ క్వాలిటీసు ఎవరిలో ఉన్నాయి? ఇన్ని క్వాలిటీస్ అంటే ఎప్పుడూ ప్రార్థనకు వచ్చిన వాళ్ళలోనే ఉన్నాయి, అన్ని ఆజ్ఞలు పాటించే వాళ్ళలోనే ఉన్నాయి, తండ్రి చెప్పే పనులు అన్నీ చేసే వాళ్ళలోనే ఉన్నాయా? ఎల్లప్పుడూ కలిసి ఉండే వాళ్ళలోనే ఉన్నాయి ఇన్ని లోపాలు. అది ఈనాటి మన సందేశం. కాబట్టి ఆ పెద్ద కుమారుడి యొక్క లక్షణాలు మన జీవితాల్లో మనలో ఉంటే అవి తొందరగా తీసివేసుకోవటం చాలా మంచిది, చాలా ఉత్తమము, చాలా మంచిది, చాలా ఉత్తమము. ఇంకా పెద్ద కుమారుడికి సంబంధాల్లో లోపాలు అంటే బంధుత్వంలో తండ్రికి కుమారుడికి ఉన్న బంధం అర్థం కావట్లేదు, సహోదరులలో ఉన్న బంధం కూడా అర్థం కావట్లేదు. ఆలోచనలు ఉద్దేశాలు అసలు మంచివి కావు, ఆలోచనలో ఉద్దేశాలు అసలు మంచివి కాదు.
అవునా? మంచి అయితే అలా ఉంటుందా? కాబట్టి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మంచిగా ఆలోచిద్దాం, మంచిగా ఆలోచించాలి ప్రతిదీ కూడా. అనవసరంగా ఊహించుకొని ఏదేదో మనం అనుకుంటే దూరం అయిపోతాం. కాబట్టి ఆలోచనలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను కరెక్ట్ అనుకుంటున్నాడు. నా- నేను చేసేది అంత కరెక్టేగా అని అంటున్నాడా లేదా? నేను నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, నీతో ఉంటున్నా, నేను ఎక్కడ మీరలేదే అని అంటున్నాడు. అవునా? అంటే ఇతను చేసేదంతా ఏమనుకుంటున్నాడు? నేను చేసేదంతా కరెక్టే అనుకుంటున్నాడు. ఆ నేను చేసేదంతా కరెక్టే అనుకోవటం కూడా చాలా ఘోర పాపం అని ఒకసారి నేను చెప్పా. ఏమని చెప్పా? మర్యానందం గారు ఇలాగ అన్నారని చెప్పాను. మనం చేసేదంతా తప్పే. ఈరోజు మనం చేసేదంతా తప్పే. మనకేం తెలియదు, మనకు తెలియాల్సింది చాలా ఉంది అని ఎప్పుడు అనుకుంటా ఉంటే ఇదిగో ఈ పరిస్థితి రాదు. ఈ పెద్ద కుమారుడు అనుకునే పరిస్థితి రాదు. పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడు? నేను చేసేదే కరెక్ట్ అనుకుంటున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నేను చేసేది కరెక్ట్ కాదు అని మనం నిత్యము అనుకోవాలి. అప్పుడే మనం సరైన దారిలో ఉండగలం. లేకపోతే పెద్ద ఘోరమైన తప్పు చేస్తున్నట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఇన్ని ఇన్ని విషయాలు ఇతనిలో పెట్టుకొని, ఏదో నేను ప్రార్థనకు వస్తున్నాగా, నేను నేను దేవుడిని ఆరాధన చేస్తున్నాగా, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాగా, తండ్రి చెప్పి నేను చేస్తున్నాగా అంటే అంతకంటే ఘోరమైన బోల్డన్ని ఉన్నాయి వెనకాల. కాబట్టి అవి చేయాలి. అవి చేస్తూ ఇప్పుడు చెప్పే లోపాలన్నీ సరి చేసుకోవాలి. తండ్రి మనసు ఏంటో తెలుసా? మనము తిని సంతోషపడదాం అంటున్నాడు. తమ్ముడు వచ్చాడు, వేటను కోసాం, నువ్వు కూడా రా, మనం తిని సంతోషపడదాం అని అంటున్నాడు. అన్నాడా? ఎక్కడా? మనము సంతోషపడి ఆనందించటం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి మనం సంతోషపడటం ఇప్పుడు మంచిదేరా బాబు అంటే అతనికి ఎట్టం తెలుసా? పెద్ద కుమారుడికి మంచిది కాదన్నట్టుంది. పెద్ద కుమారుడికి తండ్రి చేసేది ఎలా ఉంది? మంచిది కాదన్నట్టుంది. అంటే నేను చేసే ఒకవేళ మీకు నచ్చట్లేదు అనుకో, అది మీకు తెలియక, అది తెలియక, అది మనకే తెలియదు, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు తెలుసా? నాకు సుమారుగా 50 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరాలు అనుకోండి. నేను పుట్టిన దగ్గర నుంచి మందిరాల్లో తిరుగుతూనే ఉన్నా. పుట్టిన దగ్గర నుంచి మందిరాల్లో తిరుగుతూనే ఉన్నా. మందిరాల్లో గొడవలు నాకు తెలుసు, కొట్లాడుకోవటం తెలుసు. ఒక సంఘం 3 సంఘాలు అయిపోయినాయి. ఒక సంఘం 3 సంఘాలు అయిపోయిన సంగతి తెలుసు. ఒకసారి మందిరంలో కొట్లాటలో మా అన్నను కొట్టారు, కర్రలు తీసుకొని కొట్టారు. మందిరంలోనే కొట్టారు. ఈ గొడవలన్నీ తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు అంటే, సరే చిన్నప్పుడు అంటే మోషే అప్పుడు అంటే మనకు తెలియదు అనుకో, 15 సంవత్సరాల నుంచి అనుకోండి, 15 సంవత్సరాల నుంచి అనుకోండి. ఇప్పుడు 35 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఏ విషయంలో? మందిరం విషయాల్లో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక సినిమా డైలాగ్ ఒకటి ఉంది. ఏంటంటే ఎన్టీ రామారావు అంటాడు, ఏమంటాడు? నా అనుభవం అంత లేదు, నా అనుభవం అంత లేదు నీ వయసు. మరి పిల్లనొచ్చి పిల్లొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందండి. ఇప్పుడు నేను చేసేది మంచిది కాదు అని నువ్వు అంటున్నావంటే అర్థం ఏంటి? 35 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిని నేను ఒకటి చేస్తుంటే అన్న చేసేది తప్పు అంటున్నావు అనుకో, అప్పుడు ఏమన్నట్టు? నాకు తెలుసు, అన్ని సంఘాలు తెలుసు, పైగా దేవుడి దయ వల్ల ఒకటే, ఏదో ఒక దాంట్లో పుట్టి పెరగల. మేము ఫస్ట్ బాప్టిస్టు చర్చ్కి వెళ్ళాం, ఆ తర్వాత పెంతెకొస్తుకి వెళ్ళాం కొంతకాలం, ఆ తర్వాత కొంతకాలము ఎక్కడికి వెళ్ళాము? ముందు సిఎస్ఐకి వెళ్ళాం. పుట్టిందే సిఎస్ఐకి వెళ్ళాము, బాప్టిస్ట్కి వెళ్ళాము, పెంతెకొస్తుకి వెళ్ళాము. ఆ తర్వాత భక్సింగ్ గారి సహవాసానికి వెళ్ళాం. ది లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వెళ్ళాం ముందు, దాని తర్వాత భక్సింగ్ గారి సహవాసం, ఆ తర్వాత ఓపెన్ మినిస్ట్రీస్, ఆ తర్వాత మనం సపరేట్గా పెట్టుకున్నాం. ఈ 35 ఏళ్లలో ఇన్ని తిరిగి వచ్చినాం.
ఇవాళ ఈరోజు నేను చేసేది నీకు మంచిది కదా అంటున్నావంటే నువ్వు నీకు తెలియక నాకు తెలియక అనేది అర్థం చేసుకోవాలి. వీడు ఏమంటున్నాడు పెద్ద కుమారుడు, తండ్రి చేసేది మంచిది కదా అనుకుంటున్నాడు. అంటే తమ్ముడు వచ్చి మేక వధించి అంత ఫంక్షన్ చేస్తుంటే పెద్ద కుమారుడికి ఎట్టుంది, తండ్రి చేసేది తప్పు అన్నట్టుగా ఉంది. తండ్రి చేసేది తప్పు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈనాడు మీరు కూడా ఒకవేళ నేను చేసేది ఏదైనా తప్పు అని మీకు అనిపించిందంటే అది తప్పు కాదు, అది తప్పు కాదు, మీకు తెలియక అంతే. ఒకవేళ నిజంగా తప్పు అయినా సరే అయినా ఫాలో అవ్వాలి. నిజంగా తప్పు అయినా మనకు అనవసరం అని చెప్పి గొర్రె ఎలాగా ఫాలో అవుతో అలా ఫాలో అవ్వాలి. అది నేర్చుకోవాలి. పెద్ద కుమారుడి దగ్గర అది లేదు. మనము తిని సంతోషపడదామంటే అతనికి ఎట్టుంది, అతనికి అలా లేదు. కాబట్టి ఈ తండ్రికి ఉన్న మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. తండ్రి ఎప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు ఆస్తి పంచిపెట్టమంటే నేను పంచను అనొచ్చా అనకూడదా? అనొచ్చు. తండ్రి దగ్గరకు వచ్చి చిన్నోడు నా ఆస్తి పంచు అంటే ఎవడరా నువ్వు, నీకేం తెలుసురా, అప్పుడే ఆగో, ఇంక పెళ్ళి అవ్వలా, పిల్లలు లేరు, నీకేం తెలీదు, ఆగు పంచుతా నేను, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా, ఆగు అనొచ్చు. కానీ ఎందుకు అనలేదు? స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తాడు. హవ్వ ఆదాము పండు తినేటప్పుడు తినబాకండి అది అని చెప్పి అడ్డం రావచ్చా లేదా? రావచ్చు. కానీ స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తాడు. నియంతగాడు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అని కాదు. ఆ మనసు కూడా తండ్రి మనసు, అది అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా తండ్రికి ఏముందంటే కోల్పోయినవన్నీ ఇచ్చే దాంట్లో సంతోషపడతాడంట తండ్రి. కోల్పోయినవన్నీ మళ్ళీ నేను ఇస్తాను అని చెప్పి సంతోషపడతాడంట. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయన ఏంటి మీకు తెలుసు కదా, వర్ధన్ గారు తెలుసుగా మీకు, వర్ధన్ గారి ఇంటికి వెళ్ళాం. వర్ధన్ గారి ఇంటికి వెళ్తే ఆయన అంటున్నాడు, ఆయన ఏదైనా సహాయం చేస్తూ ఉంటే, ఎప్పుడైనా ఎవరికైనా మాట సహాయం కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఇంట్లో కామన్గా స్త్రీలు ఏమంటారంటే నీకెందుకు అన్నీ ఎత్తినేసుకుంటావు, నీకెందుకు అని అంటూ ఉంటారు ప్రజాసేవ చేస్తుంటే. ఆయన ఏమంటున్నాడు, మనకు డబ్బులు రాకపోయినా ఏ మేలు జరగకపోయినా అలాగా మనం సహాయం చేస్తే అందులో ఉన్న ఆనందం వాళ్ళకి అర్థం కాదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రికి కోల్పోయినవన్నీ ఇచ్చే విషయంలో సంతోషపడతాడంట. ఆ లక్షణం తండ్రి లక్షణం. కానీ ఇతనికి అర్థం కావట్లేదు. పేతురు ఒకసారి చేపలు పట్టడానికి చేపలు పట్టుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను చేపలు పట్టబోదును అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అట్టకాదు అబ్బాయి రండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని మనుషులు బట్టి చాలా నా గొర్రెల మేపు, నా గొర్రెల కాయు అన్నాడు. అంటే కోల్పోయినవన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేది తండ్రికి సంతోషం. అది కుమారుడికి కూడా సంతోషం అవ్వాలి. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం, ముఖ్యమైన సందేశం ఏంటంటే దేవుడు ప్రేమించే వాటిని మనం కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. అంటే తండ్రి ప్రేమించే విషయాలని, తండ్రి ఇష్టపడే విషయాలని మిగతా ఆ పెద్ద కుమారుడు వాళ్ళు కూడా ఇష్టపడాలి. తండ్రి చేసే పనులన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడో, తప్పు అయితే చేయడు కదా, మంచిదే అని అనుకోవాలి. అది ఈనాటి మన పాఠము, మన సందేశం. ఎప్పుడైతే మన ఎడల దేవుడు సంతోషిస్తాడు, అప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడంట. ఎందుకంటే దేవుడు చేసే అన్నీ మనకి ఓకే అనుకున్నప్పుడు, సంతోషం అనుకున్నప్పుడు, ఓహో నేను చేసే పనులన్నిటినీ వీడు కూడా సంతోషపడుతున్నాడు కాబట్టి వీడు ఇప్పుడు ఏది అడిగితే అది ఇద్దాము అనుకుంటాడు. అవునా? తండ్రి చేసే పనులన్నిటికీ అది తప్పు అంటున్నాడు అనుకో, ఏమన్నా అడిగితే ఇస్తాడా?
ఇవ్వడు కదా. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే, ఈ ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా, ఎంత దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తున్నా, వాక్యానుసారంగా ఎంత జీవిస్తున్నా కానీ ఇంకా కొన్ని అసలైన విషయాలు మిగిలిపోయి ఉన్నాయి పెద్ద కుమారుల్లో. అసలైంది ప్రేమ లేదు. ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. సహోదర ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, తండ్రి ఇంట్లో ఏమున్నాయో తెలియదు, అవన్నీ నాయని అనుకోడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంది? స్వతంత్రించుకుందురని ఉంది. ఏమి స్వతంత్రించుకుంటాము? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. సాత్వికం ఉంటే స్వతంత్రం అనేది ఉండిద్ది. సాత్వికం ఉంటే స్వతంత్రం అనేది ఉండిద్ది. కాబట్టి దేవుని అన్నీ మనవి. ఇది మన ఇల్లు, ఇది మన ఇల్లు, ఈ దేవుని ఇల్లు మన ఇల్లు అని మనం అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఏదైనా చేయటానికి ముందుకు వస్తాం, ఏదైనా మనము ఆలోచించడానికి ముందుకు వస్తాం. కాబట్టి పెద్ద కుమారుడికి ఉన్న లక్షణాలు మంచియే కొద్దిగా ఉన్నాయి కానీ అసలైంది లేదు. యేసు ప్రభు వారు ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞలయ్యి అని అడిగితే ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు అని అది ముఖ్యంరా బాబు అన్నాడు. అసలు ముఖ్యమైనదే లేదు. ఇక మిగతా ఎన్నుంటే ఏమైంది? ముఖ్యమైనది లేకపోవడం వలన ఇప్పుడు ప్రపంచం అంతా ఏళ్ల తరబడి పెద్ద కుమారుడు మంచోడు కాదు, మంచోడు కాదని చెప్పుకుంటున్నారు అందరూ. సో కాబట్టి ముఖ్యమైనది ఏదో అది మనం పరిశీలించాలి. ముఖ్యమైనది ఏదో మనం దాన్ని ఫాలో అవ్వాలి. పెద్ద కుమారుడు లక్షణము ఉన్నాయి. ఆజ్ఞలు పాటించాడు, ఎప్పుడు సేవిస్తున్నాడు, ఎప్పుడు తండ్రితోనే ఉన్నాడు. కానీ ఏం సుఖం? కొంత తమ్ముడిని ప్రేమించే లక్షణం లేదు, తండ్రిని ప్రేమించేది లేదు, తండ్రి చేసే పనులు తప్పు అనుకుంటున్నాడు. అది మరీ తప్పు. తండ్రి చేసే పనులు తప్పు అనుకోవటం అది మరీ తప్పు. కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళ మాటలు విని నేర్చుకోవడం చాలా ఉత్తమము, అది మంచిది. కాబట్టి మనము ఒకవేళ ఇప్పుడు చెప్పిన లక్షణాలు గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏమున్నాయో ఒకసారి మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మనం ప్రభు బలలో